అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అప్పరాజు నాగజ్యోతి గారు రచించిన చిక్కుముడి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మా చిన్న కూతురు అవని, అల్లుడు రఘు కబుర్లతో, ముద్దులు మనవాడు ఆయుష్ కేరింతలతో ఇల్లంతా ఒకటే సందడి. అల్లుడు తెచ్చిన బర్త్డే కేకు మా ఇంటి డైనింగ్ టేబుల్ మీద సగం స్థలాన్ని ఆక్రమించినా మా ఆవిడికి ఇష్టమైన బటర్ స్కాచ్ కేకిని, అది కూడా సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలు కొడుతుండగా తెచ్చి మమ్మల్ని అందరినీ ఆశ్చర్యపరిచి ఆవిడ మనసుని మాత్రం పూర్తిగానే ఆక్రమించేశాడు అల్లుడు. మా ఆవిడ కళ్లల్లో మెరుపులు చూస్తే చాలు, ఎవ్వరికైనా విషయం తేలిగ్గా అర్థమవుతుంది. ఎందుకోగాని ఇలాంటివన్నీ నాకు కాస్త అతిగా అనిపిస్తాయి. ఈ వేళ మాత్రం పోనీలే, పెద్దదాని నిర్వాకం వల్ల బాధపడ్డ తల్లి మనసుకి ఈ అల్లుడు వల్లనైనా స్వాంతన కలిగితే అంతకంటే ఏం కావాలి అనిపించింది. ఆనందంగా గడిపే సమయంలో ఏ విధమైన డిస్టర్బెన్స్ లో వద్దంటూ అందరి సెల్ ఫోన్లు ఆఫ్ చేసేసి మా మనవడితో మాత్రమే కాకుండా మా చేతి కూడా ఫన్ గేమ్స్ అంటూ ఏవేవో ఆటలు ఆడించాడు రఘు. రాత్రి భోజనాలయ్యాక తీరిగ్గా కూర్చొని అంతా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం. రోజంతా సంతోషంగానే గడిచిన ఆ క్షణాన మాత్రం మా ఆవిడ వదనాన్ని నీలిమేఘాలు కమ్మేసినట్లు అనిపించింది. అడగకుండా ఉండలేకపోయాను. అదోలా ఉన్నావేమిటి ప్రభా? ఆ ప్రశ్న కోసమే కాచుకున్నట్లుగా వెంటనే చెప్పింది. చూశారా, 3 ఏళ్ల క్రిందట మన కుటుంబ సభ్యుడిగా చేరిన మన చిన్నల్లుడితో సహా మీరంతా నా పుట్టినరోజుని ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారే. అలాంటిది కన్న కూతురు, అదే మీ ముద్దుల పెద్ద కూతురు, అది మాత్రం ఎలా బిగదీసుకుని కూర్చుందో చూడండి. అమ్మా, పుట్టినరోజు శుభాకాంక్షలు అంటే ఒక చిన్న పలకరింపు కూడా లేదు చూడండి. బుర్రున ముక్కు చీదేసింది. మీరేం మాట్లాడరే రెట్టించింది. మరో రోజైతే తప్పకుండా సమాధానం ఇచ్చేవాణ్ణి, కాని పుట్టినరోజున తన మనసుని బాధపట్టడం ఎందుకని మౌనంగా ఉండిపోయాను. అవునులేండి, ఎంతైనా మీ గారాల కూతురు కదా, దాని మీద ఈగ వాలనివ్వరు. అయినా నేను మాత్రం ఏమన్నానని? కులం గోత్రం లేని అనాథతో పెళ్ళేమిటి అన్నానంతే. దానికి అది నన్ను పురుగును చూసినట్లు చూసి అప్పటికప్పుడు ఇంట్లోంచి వెళ్లిపోయి తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని దండలతో మన ఎదుటికొచ్చి నిలబడుతుందా? అది అంత అఘాయిత్యం చేసిందంటే మీ వత్తాసు చూసుకొని కాదు. పుట్టినరోజు పండుగనాడు ఏరికోరి మనసుని కలత పెట్టుకోవడం దేనికి అంటూ నేను అనబోయేంతలో మా చిన్నల్లుడు రఘు నోరు విప్పాడు. ఊరుకోండి అత్తయ్య గారు, మనసుకి కష్టం కలిగే సంఘటనలని, మనుషులని ఎందుకు గుర్తు చేసుకుంటారు? మీకు చెప్పానో లేదో, 4 ఏళ్ల క్రిందట మా పెద్దనాన్న కూతురు సుమ కూడా వదినిగారులాగే కులాంతర వివాహం చేసుకుంది. అంతే, మా కుటుంబం మొత్తం ఆనాటి నుండి సుమ అక్కని వెలివేసేశాం. మా ఇళ్లల్లో ఏ సందర్భాల్లోనూ ఎవరము దాని ఊసెత్తం. అక్కని నా మనసులోంచి తీసేసి మేమంతా హాయిగా ఉన్నాము. మీరు అలాగే మనసు గట్టి చేసుకోండి అత్తయ్య గారు. అల్లుడి ఓదార్పు మాటలకి మా ఆవిడ మళ్లీ నార్మల్ మూడ్లోకి వచ్చింది. జీడిపప్పు కారపూస తింటూ అర్ధరాత్రి దాటేదాకా అంతా సరదాగా పేకాట ఆడాక ఇంక ఉదయాన్నే లేచి ఆఫీస్కి వెళ్లాలని చెప్పి వెళ్లిపోయారు కూతురు అల్లుడు. రాత్రి ఆలస్యంగా పడుకున్నామేమో, ఉదయం త్వరగా మెలకువ రాలేదు. పనులన్నీ తెమల్చుకొని భోజనాలు అయ్యేటప్పటికీ మధ్యాహ్నం 2 గంటలు దాటింది. ఏమిటండి, ఈవేళ మీ ఫోను నా ఫోను రెండూ కలిసికట్టుగా మౌనవ్రతం చేస్తున్నాయా ఏమిటి? చెణుకులు విసరడంలో మా ఆవిడ మహాచురుకు. పోనీలేవే, ఎవరి బిజీ వాళ్ళది. మనమే ఎవరికైనా ఫోన్ చేద్దాం. మీ చిన్న చెల్లి కౌముదిని పలకరిద్దామా? నా సెల్ ఫోన్లో నెంబర్ నొక్కబోయాను. అరెరే, ఫోన్ సైలెంట్లో ఉండిపోయిందే. అయ్యో, మన అశ్విని నుండి నిన్నంతా 10-15 మిస్డ్ కాల్స్ ఉన్నాయి ప్రభా. స్కైప్ కాల్ చేద్దామా? నేనిప్పుడు ఖాళీగా లేను, వంటిల్లంతా సర్దే పని మిగిలిపోయింది. పెద్ద కూతురు మీద ఇంకా కోపం పోనట్లుగా విసురుగా అనేసి వెళ్లిపోయింది మా ఆవిడ. ఆ రోజు మొదలు మా పెద్దమ్మాయి ఎన్ని మార్లు ఫోన్ చేసినా దాంతో మా ఆవిడ మాట్లాడింది లేదు. నానా, మీరైనా చెప్పండి అమ్మకి నాతో మాట్లాడమని అంటూ అదేమో ఫోన్ల మీద ఫోన్లు. అసలు మీ అలుసు చూసుకునే అది అలాంటి వెధవ పని చేసింది అంటూ దాని నుండి ఫోన్ వచ్చినప్పుడల్లా ఈవిడ గారు నా మీద ఎగరటం. అడకత్తెరలో పోక చుక్కలా అయింది నా పరిస్థితి. రాత్రి భోజనం చేస్తున్నవాడినల్లా ఉన్నట్టుండి ఛాతీలో నొప్పిగా అనిపించడంతో అలానే ప్రక్క కొరిగిపోయాను. మా ఆవిడ కంగారు పడుతూ ఎవరికో ఫోన్ చేయడం మినహా మరేమీ తెలియదు నాకు. స్పృహ వచ్చేటప్పటికి హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాను. నా మంచం ప్రక్కనే కన్నీళ్లు పెట్టుకుంటూ మా ఆవిడ, చిన్న కూతురు. వాళ్ళని ఓదారుస్తూ నా తమ్ముడు శేఖరం, అల్లుడు రఘు. పరీక్షలన్నీ చేసిన పిమ్మట ఇది ఒంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువవటం వలన వచ్చిన సమస్యని,
తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే గుండెకి ప్రమాదమని చెప్పి మందులు రాసిచ్చి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పి 2 రోజుల తర్వాత ఇంటికి పంపించేశారు. వద్దన్నా వినకుండా ఏ అర్ధరాత్రైనా అర్జెంట్ అయితే సాయానికి ఉండొచ్చని చెప్పి ఆఫీస్లో తన క్రింద పనిచేసే గిరి అనే కుర్రాడిని మా ఇంట్లోనే పెట్టాడు రఘు. చూసారా, మీరు ఆసుపత్రి పాలైనా కూడా మీ ముద్దుల కూతురు ఒక్కసారైనా అమెరికా నుండి ఫోన్ చేసి మిమ్మల్ని పరామర్శించిందా? నాకు కాస్త ధైర్యం చెప్పిందా? పరాయి తల్లి కొడుకైనా సరే మన అల్లుడిని చూడండి. కంపెనీ పని మీద ముంబై వెళ్లిన వాడల్లా కబురందని వెంటనే అన్ని పనులు మానుకుని దొరికిన ఫ్లైట్ ఎక్కేసి డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చేశాడు. అబ్బబ్బా, రోజంతా ఈవిడ నస వినలేకపోతున్నాను. అయితే పెద్ద కూతురు మీద విసుర్రు, కాకుంటే చిన్నలుడి భజన. కబురేనా లేకుండా అమెరికా నుండి ఉదయమే ఇంటికొచ్చిన మా పెద్దమ్మాయి అశ్వినిని చూస్తేనే నా మనసుకు కొండంత ధైర్యం కలిగింది. తల్లి తనతో అంటి ముట్టనట్టు ఉండటం, ముక్తసరిగా మాట్లాడటం దాని మనసుకి కష్టంగా తోచినా పాపం కిమ్మనకుండా భరిస్తోంది అశ్విని. దాందంతా మా అమ్మ పోలికే, భూదేవంత సహనం బిడ్డకి. అశ్విని పట్ల మా ఆవిడ వైఖరిని బాగా గమనించిన గిరి కూడా నా కూతురు కనిపించినప్పుడల్లా మొహం తిప్పుకుంటుంటే సహించలేక మళ్లీ పిలిచినప్పుడు రమ్మనమని చెప్పి కొంత డబ్బు చేతిలో పెట్టి వాడిని మా ఇంటి నుండి పంపించేశాను. అశ్విని వచ్చిందని తెలిసి ఆ వేళ మా తమ్ముడు శేఖరం వచ్చాడు ఇంటికి. ఇంటికి తొలిచూలు ఆడపిల్లైన అశ్వినిని చిన్నతనంలో భుజాల మీద ఎత్తుకుని ఒకటే మోసేవాడు శేఖరం. అదంటే ప్రాణం వాడికి. ఏరా చిన్నా, కొన్నాళ్లపాటు ఇండియాలోనే ఉంటావా? 2 నెలలు సెలవు పెట్టి వచ్చాను బాబాయ్. అందరికీ టీ తయారు చేసేందుకు వంటింట్లోకి వెళ్ళింది అశ్విని. ఆ రోజు నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు అశ్విని నుండి ఒకటే ఫోన్లు అన్నయ్యా. పిచ్చిది, నీకెలా ఉందోనని తెగ టెన్షన్ పడిపోయిందనుకో. అది రఘుకి ఫోన్ చేస్తే అతనేమో, మీరిలా ఫోన్లు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మీతో మాట్లాడేందుకు అత్తయ్య గారు మావయ్య గారు సుముఖంగా లేరు అంటూ ఫోన్ కట్ చేసేశాడంట. ఇప్పుడు మీ కోపాలు అలకలు అన్నీ పోయినట్టేగా అన్నయ్య. అయినా చిన్న పిల్లది, దానిమీద కోపమేమిటి? మా ఆవిడ ముఖ కవలికలు మారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది బావగారు? శేఖరంతో కూడా వచ్చిన అతని బావమరిది కేశవ్ పలకరింపు. కొద్దిగా పర్వాలేదు కేశవ్. అమెరికా నుండి ఎప్పుడొచ్చారు? చరిత ఎలా ఉంది? ట్రేలో టీ కప్పులు తీసుకొచ్చి అందరికీ ఇచ్చింది అశ్విని. వారం రోజుల క్రిందట వచ్చాం బావగారు. చరిత బావుంది, బాగా ఒళ్ళు చేసింది. రేపో మాపో పురుడు వస్తుందనుకుంటున్నాం. నాకు ఆఫీసులో సెలవులు ఎక్కువ లేక మా ఆవిడ్ని అక్కడే ఉంచి నేనొక్కడనే వెనక్కి వచ్చేశాను. పురుడు అదే అయ్యాక తల్లిని బిడ్డని తీసుకొని వస్తుంది తను. అన్నట్లు చెప్పడం మరిచాను, న్యూజెర్సీలో మా చరిత ఉండే చోటికి దగ్గరలోనే మీ చిన్నల్లుడు రఘుకి అక్కయ్య వరసైన వాళ్ళు కూడా మా చరిత సీమంతం వేడుకొచ్చారు. ఆ పిల్ల పేరు ఏదో చెప్పిందబ్బా. గుర్తొచ్చింది, సుమ. ఆ అమ్మాయి చెల్లెలు మా అల్లుడు కలిసే చదువుకున్నారు. మా చరితలాగే సుమది ప్రేమ వివాహమేనంట. పైగా వాళ్ళ అమ్మానాన్నలకి కులాల పట్టింపులు అస్సలు లేనేలేవట. వాళ్లే దగ్గరుండి సాంప్రదాయంగా అందర్నీ పిలిచి వీళ్ల పెళ్లి జరిపించారట. ఇప్పుడు ఆ పిల్లకి 7 నుండి 8 నెలలొస్తోంది. ఆ పిల్ల తల్లిదండ్రులు ఆ పిల్లకు తోడుగా వచ్చి ప్రస్తుతం అక్కడే ఉన్నారు. వింటున్నదల్లా కొయ్యబారిపోయినట్లుగా ఉన్నచోటి విరుచుకు పడిపోయింది మా ఆవిడ. అశ్విని ఇంట్లో ఉండటం మంచిగా అయింది. ఇద్దరం కలిసి హుటాహుటిన కార్లో హాస్పిటల్కి తీసుకెళ్లాం. నేను కాస్త కోలుకున్నాను అనుకునేంతలోనే ఈ ఉపద్రవం. హాస్పిటల్కి చేరుకునేటప్పటికీ రఘు కూడా అక్కడికి వచ్చున్నాడు. అక్కడ పనిచేసే డాక్టర్లలో చాలా మంది రఘుకి తెలిసిన వాళ్లే కావటంతో ప్రత్యేకమైన ట్రీట్మెంట్ దొరుకుతుందని ఎప్పుడూ ఈ హాస్పిటల్కి వస్తుంటాం. పరీక్షలన్నీ చేసిన పిమ్మట మా ఆవిడకు వచ్చిన జబ్బు క్యాన్సర్ అని తేల్చారు డాక్టర్లు. అక్కడే కుప్పకూలిపోయాను. అశ్విని గట్టిగా నిలబడి నాకు ధైర్యం చెప్పింది. అప్పటికప్పుడు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి ఇన్పేషెంట్గా అడ్మిట్ చేశాం. ప్రభాకి ఏవేవో పరీక్షలు చేస్తున్నారు. రేపో మాపో కీమోథెరపీ మొదలు పెడతారట. ఆసుపత్రిలో చేరిన 2 రోజుల తర్వాత అశ్విని నా చెవిన వేసిన విషయం విన్నాక కొన్ని క్షణాల పాటు నా బుర్ర పని చేయలేదు. ఏం చేయాలో పాలుపోలేదు. ఆలస్యం చేయడం ఏమాత్రం మంచిది కాదని మనసు చెబుతోంది. ఇదే హాస్పిటల్లో సీనియర్ డాక్టర్గా ఈ మధ్య చేరిన మా పెద్దల్లుడు సిద్ధార్థ స్నేహితుడైన వంశీకృష్ణ సాయంతో వెంటనే ఈ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి టాక్సీలో నేరుగా మరొక క్యాన్సర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్లాం. మేమక్కడికి చేరుకునేటప్పటికీ అమెరికా నుండి ఇక్కడ డాక్టర్లతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేయించాడు మా పెద్దల్లుడు సిద్ధార్థ్. పరీక్షలన్నీ చేసిన పిమ్మట అసలు క్యాన్సర్ ఆనవాలేవి మా ఆవిడ శరీరంలో లేవని,
కేవలం రక్తంలో హెమోగ్లోబిన్ లెవెల్స్ బాగా పడిపోవటం వలన కలిగిన బలహీనత వల్లనే తనకి స్పృహ తప్పిందని చెప్పి ఒంటికి రక్తం పట్టేందుకు బలానికి మందులు రాసి పంపించారు డాక్టర్లు. గండం గడిచినందుకు కనిపించని ఆ భగవంతుడితో పాటు సరైన సమయంలో దేవుళ్లా ఆదుకున్న మా పెద్దలుడికి కూడా మనసులోని కృతజ్ఞతలు చెప్పుకున్నాను. తల్లిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటోంది అశ్విని. వేళ తప్పకుండా మందులిస్తూ ఉపచర్యలు చేస్తోంది. కూతురు వర్ణసంకరం చేసిందన్న బాధతో నోటుకొచ్చినట్లు తిడుతుంటుందే గాని మా ఆవిడ మనసు చాలా సున్నితం. అసలు విషయం తెలిస్తే తను తట్టుకోలేదని నేను, అశ్విని ఆ విషయాన్ని మాలోనే దాచుకున్నాం. మా చిన్న కూతురు అవనిదంతా మా అక్కయ్య పోలిక. బొత్తిగా అమాయకురాలు. ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తుంది. పసిపిల్ల మనస్తత్వం. అందుకే దాని మనసు కష్టపడకూడదని దానికి ఏ విషయమూ తొందరపడి ఎవ్వరమూ చెప్పలేదు. అసలు రఘు ఇలా ఎందుకు చేశాడన్నది పెద్ద చిక్కుముడిలా ఉంది. హాస్పిటల్ స్టాఫ్తో కుమ్మక్కై మా ఆవిడికి లేని జబ్బుని ఉన్నట్టుగా రఘు ఎందుకు చెప్పించాడో తెలియకుండా ఉంది. సమయానికి సిద్ధార్థ స్నేహితుడి వంశీకృష్ణ అదే ఆసుపత్రిలో ఉండబట్టి విషయం తెలిసింది. మా ఆవిడికి క్యాన్సర్ లేదని. లేదంటే ఏం జరిగేదో తెలుసుకుంటేనే గుండె దడదడలాడుతోంది. ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతోంది. ఇలా కాదని తెగించి చివరికి గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలుసు? మా ఫ్యామిలీ లాయర్ మోహన్ రావుకి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మన్నాను. అరగంటలోనే విల్లుతో పాటు వచ్చిన మోహన్ రావును చూసి ఆశ్చర్యపోయాం. ఉండబట్టలేక అడిగేసింది అశ్విని. అంకుల్, ఇంత త్వరగా విల్లు ఎలా తయారు చేయగలిగారు? ఈసారి విస్తుపోవడం లాయర్ వంతైంది. అదేమిటి, మీ అమ్మగారు హాస్పిటల్లో చేరినప్పుడే మీ అత్తయ్య గారికేమో క్యాన్సర్, నాకేమో గుండె జబ్బు. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? విల్లు తయారు చేయమని లాయర్ గారికి నా మాటగా చెప్పు బాబు అని మీ నాన్నగారు చెప్పినట్లుగా మీ రెండో అల్లుడు రఘు స్వయంగా నా వద్దకొచ్చి చెప్పారుగా. తల తిరిగినట్లుగా అవడంతో సోఫాలో వాలిపోతూ మందుల డబ్బా వైపు చూపిస్తూ సైగ చేశాను. గబాల్న బాక్స్ నుండి మెడిసిన్ తీసి నా నాలుగు క్రింద పెట్టింది అశ్విని. మందు పనిచేసినట్లుంది. 10 నిమిషాలకి తేరుకున్నాను. అందరం వినేటట్లుగా విల్లును బయటకు చదవసాగారు లాయర్. మాకున్న స్థిరచరాస్తులన్నీ కూడా మా రెండో కూతురు అవని పేరును పెడుతున్నట్లుగా ఉంది ఆ విల్లులో. చిక్కుముడి వీడిపోయింది. ఇక సందేహమేమీ లేదు. అంత తేటతెల్లమే. జరుగుతున్న పరిణామాలన్నీ అవనికి ఇప్పుడిప్పుడే కొద్దిగా అర్థమవుతున్నట్లు ఉన్నాయి. లాయర్ గారి విల్లులో రాస్తున్నది చదువుతుండగానే దాని మొహం తెల్లగా పాలిపోయింది. తన భర్త చేసిన పనికి భార్యగాది తలదించుకోవలసి వచ్చింది. వెంటనే విల్లుని తిరగరాసి ఆస్తిని మా ఇద్దరి తదనంతరం ఇద్దరు కూతుళ్ళకి సరిసమానంగా వ్రాయమని లాయర్తో చెప్పాను. అంతదాకా మౌనంగా ఉన్న అవని అప్పుడు నోరు విప్పింది. నాన్నా, ఈ విషయాలేవీ నాకు తెలియదు. నా పెళ్లైన ఈ 3 సంవత్సరాలలో నాకు, మీ అల్లుడికి, బాబుకి ఏదో ఒక రూపంలో మీరు డబ్బు ముట్టజెబుతూనే ఉన్నారు. మొన్నటికి మొన్న మా ఫ్లాట్ రిజిస్ట్రేషన్కి డబ్బులు తక్కువ పడితే 25 లక్షలు ఇచ్చారు. మీ ప్రేమాభిమానాలకి నేను వెలకట్టలేను. కాని కనీసం మాకు ఇంతకాలం మీరు ఇచ్చిన డబ్బుని మినహాయించుకొని మిగతాదే నా పేరున రాయండి నాన్న. అంతేకాదు, మిమ్మల్ని ఎంత మోసం చేయాలని ప్రయత్నించినా ఆ నీచుడి మొహం నేనిక జన్మలో మళ్లీ చూడదలుచుకోలేదు. ఈ విషయంలో మీరు ఏం చెప్పినా నేను వినను. అంతా అవాక్కయ్యాం. అంకుల్, డివోర్స్ పేపర్లు సిద్ధం చేయండి. అంతవరకు ఎక్కడున్నాడో గాని గబాల్న వచ్చి అవని చేతులు పట్టుకున్నాడో రఘు. గట్టిగా విదిలించేసింది అవని. అవని, నన్ను క్షమించు. డబ్బు కోసం కక్కుర్తిపడి తప్పుడు పనులు చేయబోయాను. నా నుండి విడిపోయి నన్ను దూరం పెట్టద్దు ప్లీజ్. రఘు కళ్ళల్లో పశ్చాత్తాపం. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. భార్యన్నా కొడుకన్నా రఘుకి ప్రాణం. విల్లులో కూడా ఆస్తిని తన పేరట కాకుండా అవని పేరట పెట్టించేందుకు చూడటమే అవనిపై అతనుకున్న ప్రేమకి తార్కాణం. ఏదో ధన వ్యామోహంతో బుద్ధి గడ్డి తిని అలా ప్రవర్తించాడు తప్పితే మనిషి మరీ అంత దుర్మార్గుడేం కాదు. కాకపోతే ఒక మారు నమ్మకం అంటూ కోల్పోయిన మనిషికి తిరిగి దగ్గరవటం, ఆ వ్యక్తిని మునుపటిలా మనసారా ప్రేమించడం అన్నది అసంభవం కాకపోవచ్చు. కాని అవన్నీ వెంటనే జరగాలని ఆశించటం మాత్రం ఖచ్చితంగా అవివేకమే. ఏది ఎప్పుడు జరగాలన్న నిర్ణయాన్ని కాలానికే వదిలేస్తే మంచిది కదూ. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.